ఈ విరుద్ధమైన వాక్యాలు ఒకే బైబిల్లోకి ఎలా వచ్చాయని చూస్తే దీనికి రెండు కారణాలు ఉండే అవకాశం ఉంది. ఒకటి, మోషేతో పాటు ఇశ్రాయేలీయులు చూచిన దేవుడు, యోహాను సువార్తలో చెప్పబడిన దేవుడు ఇద్దరు ఒకటి కాదు, వేరు వేరు అయి ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు కనబడినటువంటి దేవుడు వేరు, ఆ యోహాను సువార్తలో చెప్పబడినటువంటి దేవుడు వేరు. వీళ్ళిద్దరూ వేరు వేరు అయి ఉండాలి, అదొక కారణం అయి ఉండొచ్చు. లేదా బైబిల్ అంటే ఒక పుస్తకం కాదు, వేరు వేరు కాలాల్లో జీవించిన 40 మంది రాసిన 66 పుస్తకాలను ఒక చోట చేర్చి బైబిల్గా రూపొందించారు. కనుక బైబిల్ రచయితల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్, పరస్పర అవగాహన లేక ఎవరికి తోచింది వారు రాసి ఉండొచ్చు. ఈ కారణం మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. బైబిల్ అంటే అనేక మంది రాసినటువంటి అనేక పుస్తకాలని, వేరు వేరు కాలాల్లో జీవించినటువంటి రచయితలు వేరు వేరు కాలాల్లో రాసినటువంటి పుస్తకాలని ఒక చోట సంకలనం చేసి బైబిల్గా రూపొందించారు. కనుక వీళ్ళందరి మధ్య ఒక పరస్పర అవగాహన లేక ఎవరికి తోచింది వాళ్ళు రాసి ఉండొచ్చు. అందుకే ఇంతటి పరస్పర విరుద్ధమైన వాక్యాలు ఒక బైబిల్లో రావడానికి అవకాశం ఉందని చెప్పి మనం